యాండోయ్ ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు. మీకోసం ఓ పెళ్లి కోరటికి వచ్చాను. ఓ పాలు మీ చెవిటి పడేయండి. మన జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు శ్రీ కోలాటి సోమేశ్వరరావు శ్రీమతి ఉమామల్లేశ్వరి దంపతులు ఉన్నారు కదండి. వాళ్ళ అబ్బాయి సాయి పవన్ కుమార్ పెళ్ళండి. చూసారా అబ్బాయిని? నవమన్మధుడిలా ఉంటాడంటే నమ్మండి. అందులోనూ మన ఊడికి సిగ్గెక్కువండి బాబా. అందుకే పెళ్ళి అనేసరికి తెగ సిగ్గుపడిపోతా ఫోటో తీయించుకున్నట్టున్నాడు. ఏది ఏమైనా పెళ్ళంటే మాత్రం సిగ్గు ఉంటుందిలేండి మరి. ఇదిగో మాటల్లో పడిపోయే అమ్మాయి ఎవరో చెప్పలేదు కదా. ఏలూరు జిల్లా వాస్తవ్యులు శ్రీ భానుప్రసాద్ పాండురంగారావు శ్రీమతి రాజేశ్వరి దంపతులు ఉన్నారు కదండి. వాళ్ళ అమ్మాయి చందనతో పెళ్ళండి. అమ్మాయిని చూసారా? అజంతా శిల్పంలా ఉంటుందంటే నమ్మండి. అందులోనూ అమ్మాయిని చూడగానే మన తెలుగింటి సాంప్రదాయం కొట్టొచ్చినట్లు ఎలా కనపడుతుందో చూడండి మరి. పెంపకం అలాంటిది మరి. ఏది ఏమైనా జంటను చూడాలి కానీ శీలగా గోరింకల్లా ఉన్నారంటే నమ్మండి. ఇదిగో అలా చూసేయకండి బాబా, మన దిష్టేది అలేసేలాగుందే. ఇదిగో వీళ్ళిద్దరిని అక్కడ పెళ్ళిలో చూసి ఆశీర్వదిద్దరు గారు. కానీ పెళ్లి మాత్రం మార్చి 14వ తారీఖు శుక్రవారం రాత్రి 3:38 అంటే తెల్లారితే శనివారం అనమాట. ఇంక పెళ్ళి ఎక్కడంటారా? జంగారెడ్డిగూడెం అశ్వరావుపేట రోడ్లో ఉన్న ఆలపాటి గంగా భవానీ ఫంక్షన్ హాల్లో అండి. మరి భోజనాలు కూడా అదే రోజు రాత్రి 7 గంటల నుండి కళ్యాణ వేదిక దగ్గరేనండి. నవగాయ పిండి వంటలో 4 కూరలతో ప్రేమాప్యాయలతో భోజనాలు వడ్డించేస్తారు. మరి మర్చిపోకండి. ఇక ఎన్ని పనులున్నా పక్కన ఎట్టేసి పిల్ల జల్లని తీసుకుని తప్పకుండా రావాలండి. లేదంటే మనకు మాట వచ్చేస్తుందండి. ఉంటానండి మరి. ఇంకా చాలా పెళ్లి పనులు మిగిలిపోయాయండి. ఇదిగో మీరు రాకపోతే మాత్రం బెంగెట్టేసుకుంటామండి మరి. అందుకనే బేగా వచ్చాయండి మరి.